ఎటువంటి అవినీతి అసలు ఆరోపణలు లేవు, కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటాడు. అయితే ఈ ఏరియాలో ఈ స్కూళ్ళకి పంపిణీ జరిగినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి కొంచెం ఆయన ప్రభుత్వం ఆమోదించక ముందే ఇవన్నీ అమలు జరిగేలాగా ఆయన నిర్ణయం తీసేసుకున్నాడని, ఈ ప్రాసెస్లో చాలా కుంభకోణం జరిగిందనేటువంటి ఒక విమర్శ కూడా ఇప్పుడు వస్తోంది. ఆల్రెడీ జనసేన చేసింది ఆల్రెడీ జనసేన చేసింది. అది 150 కోట్లకి తీసుకెళ్లేటువంటి పద్ధతి కనిపిస్తోంది. 150 కోట్ల కుంభకోణం జరిగింది ఈ స్టేట్ వైడ్ స్కూళ్ళకి ఆహార సరఫరా వ్యవహారంలో. ఆహార సరఫరా అంటే ఏం కాదండి, స్నాక్సే. ఆ స్నాక్స్ సరఫరా కాంట్రాక్ట్ నిజానికి ప్రభుత్వం దాని మీద సంతకం పెట్టడానికంటే ముందే ప్రోగ్రాం మొదలైపోయింది. అది వీళ్ళు ఒక సాకుగా తీసుకుని ఆరోపణ చేసే ప్రయత్నం. రెండోది బొత్స సత్యనారాయణతో ఆయన వ్యవహరించిన తీరు, నిజానికి ఆయనకి విపరీతమైన సహకారం అందించాడు ఈయన అనే ఆరోపణ. ఆ ఏరియాలో కూడా స్కామ్ జరిగింది. 4 కాంపోనెంట్స్ తీసుకుందండి జనసేన. తీసుకున్నవి ఏంటంటే, ఒకటి ఈ బైజూస్ స్కామ్. బైజూస్ స్కామ్ చాలా అన్డ్యూ అడ్వాంటేజ్ ఇచ్చారు బైజూస్కి. వాళ్ళకి బోల్డన్ని ఫండ్స్ ఇచ్చారు. 8వ తరగతి చదివే పిల్లలకి ఈ మానిటర్స్, ట్యాబ్స్ అవి అందించేసే కార్యక్రమం దగ్గర నుంచి బైజూస్ది ఒక ఎత్తు అయితే, తర్వాత టోఫెల్కిను ఇంకొకటి ఐఎల్టీఎస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం 8వ తరగతి నుంచే శిక్షణ ఇచ్చే కార్యక్రమం. ఇలాంటి వాటిలో కూడా ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఐబీ పేరుతోటి సిలబస్ని తెలంగాణలో 2 స్కూల్స్లో ఉంది. అలాంటి సిలబస్ని అడాప్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్కి మోర్ దెన్ 1500 స్కూల్స్ అడాప్ట్ చేశారు. అయితే ప్రోగ్రామ్ జరిగింది, ప్రోగ్రామ్ నడిచింది. ఆ ట్రైనింగ్ కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టారు అని. అవును, అంటే వీటిలో మొత్తం దాంట్లో ఏంటంటే ఇందులో కరప్షన్ ఛార్జెస్ ఈయన మీద రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెండోది ఇందులో చాలా నిర్ణయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పర్టికులర్గా విద్యా వ్యవస్థలో జరిగినటువంటి వ్యవహారాల్లో ఈ టోఫల్ ట్రైనింగ్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రతిపాదన దశలోనే కార్యక్రమాలు ప్రారంభమైపోయినాయి. అంటే ఆమోద ముద్ర పొందిన తర్వాత పిలిచి ఎవరితో చేయించాలి, స్క్రూటినీ జరిగి అలా చేయకుండా నిర్ణయం అనుకున్నప్పుడే అమలు మొదలైపోయింది. తర్వాత సంతకాలు అయినాయి కాగితాల మీద. దీన్ని ఇప్పుడు వీళ్ళు ఒక సాకుగా తీసుకుని ఈ ఆరోపణను ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం మొదలైపోయింది. ఎప్పుడైతే ఆయన ఫస్ట్ టైం వీఆర్ఎస్కి అప్లై చేశాడో డిజిటల్ సిగ్నేచర్తో, అప్పుడే ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అలాగూ రిలీవ్ అయిపోతున్నాడు ఆయన. కానీ కలెక్టర్గా ఆయన పనిచేసిన ప్రాంతాలన్నిట్లోనూ కూడా కింది స్థాయి ప్రజలలో ఆయనకి ఒక ఇమేజ్ అయితే ఏర్పడింది. ఆయన కృష్ణా జిల్లాలో చేసినప్పుడు, అలాగే స్పెషల్ ఆఫీసర్గా చేసిన సందర్భంలోనూ ఆయన చేసినటువంటి కొన్ని నిర్ణయాలు పర్టికులర్గా మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి ప్రజల అప్రిషియేషన్ అయితే నోచుకున్నాయి. ఇళ్ల పట్టాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటి వాటిలో చాలా చొరవగా వ్యవహరించాడు ప్రవీణ్ ప్రకాష్. లేకపోతే అది అయ్యేవి కాదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పర్టికులర్గా కృష్ణా జిల్లాలో చాలా ఈ కాలువకట్ల మీద నివసించే వాళ్ళని తరలించడం మాత్రమే కాదు, వాళ్ళకు ఒక సరైనటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లోకి వాళ్ళని తరలించడం, ఇలాంటివి ఆయన కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించాడు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు. ఆ ఇమేజ్ అయితే సాధించాడు ఆయన. రాజకీయాల్లోకి వెళ్తాడా లేదా అనేది